జిహెచ్ఎంసీకి ఇచ్చిన రిప్రజెంటేషన్. ఎందుకంటే కేఎంఐటి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కేఎంఐటి లా, కేఎంఐటి పీజీ మేనేజ్మెంట్ అన్ని కళాశాలలకు సంబంధించి అనాథరైజ్డ్ ఫ్లోర్ వేసిండ్రు మీద. అనాథరైజ్డ్ ఫ్లోర్ వేసిండ్రని 6/12/2024 రోజున జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇలా జిహెచ్ఎంసీ అంటే దున్నపోతు మీద వాన కొట్టినట్టే. కింది స్థాయి అధికారులు ఎవరు పనిచేయడం లేదు, చర్యలు తీసుకోవడం లేదు. ఇగో ఇట్లాంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్లలో క్లాసులు నిర్వహించడం వల్ల ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే, ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? ఇలా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మీద హంగులు లోపల బొంగులు అన్నట్టు చేయకూరు. మీరు చేస్తే చట్టబద్ధంగా ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఇలా అంటే మామూలు పేదోడైతే ఎక్కడన్నా కట్టుకుంటే ఈజీగా పోయి కూల కొట్టేస్తారు, ఏంటంటే కంప్లైంట్ వచ్చిందని. మరి ఇచ్చి 6-7 నెలలు అవుతుంది కంప్లైంట్ ఇచ్చి. ఇప్పటి వరకు ఈ కళాశాలల మీద ఉన్న ఎక్సెస్ ఫ్లోర్ని ఎందుకు కూల కొడతలేరని అడుగుతున్నా. ఏం మీకు వాళ్ళకున్న ములాఖాత్ ఏంది, ఏం ముడుపులు ముట్టినాయని అడుగుతున్నా. మీకు ఒకవేళ మీరు ముడుపులే తీసుకోకుంటే, మీరు కరెక్టు ఐఏఎస్ అధికారి, పారదర్శకమైన అధికారి అనుకుంటే ఇమ్మీడియట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను మీకు జిహెచ్ఎంసీకి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే పేదోళ్ళ ఇండ్ల కాడికి పోయినప్పుడు మీ బట్టలు కూడా తీస్తాం, మీ బట్టలు కూడా తీస్తాం. ఎందుకంటే పేదోనికి ఒక తంతు, ఉన్నోనికి ఒక తంతు లెక్క మీరు తయారైతే ఖచ్చితంగా మీ ఆఫీసును ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నా. ఎన్ని ఫ్లోర్లు పర్మిషన్ లేకుంటే? ఇలా 3 ఫ్లోర్లు పర్మిషన్ ఉంది. మిగతా ఫ్లోర్ ఏదైతే ఎక్సెస్ రేకుల షెడ్స్ ఏవి పర్మిషన్ లేవు. ఇలా మేము ఏఐసిటీకి కూడా చెప్తున్నాం. ఇలా మీరు కరెక్ట్ డాక్యుమెంట్లు చూడకుండా ఇలా అదనపు ఫ్లోర్లు వేసి ఇలా మీరు వాళ్ళు పర్మిషన్ అడిగితే ఇవ్వడం తప్పు. ఇది చట్టవిరుద్ధం. ఏదైతే అఫిలియేటెడ్ యూనివర్సిటీ కింద ఉందో ఆ యూనివర్సిటీ కూడా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మీ ఆఫీసులు, కార్యాలయాలు ముట్టడిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణ లేదంటారా? హైయర్ ఎడ్యుకేషన్ ఈ తెలంగాణలో లేదు. ఉందా? దానికి ఒక మంత్రి ఉందా? లేడు. దానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ అనే చైర్మన్ ఉన్నాడు. ఆ చైర్మన్ ముందే కన్వీనర్ కోట సీట్ల కేటాయింపు జరగకముందే మేనేజ్మెంట్ కోటా ఇచ్చేసిండు. ఇంకా ఆయనట ఏదో లా కాలేజీలో ప్రొఫెసర్ అంట. ఏం ప్రొఫెసరో, ఏడ చదువుకున్నాడో ఏందో రూల్ తెలియదు, మన్ను తెలియదు, మచాడం తెలియదు. తెలంగాణలో పేద తల్లిదండ్రుల రక్తం తాగడానికి కోసం ఇగో ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉన్నది. వాళ్ళకు పైసలే కదా కావాలి తప్ప పనులు మాత్రం జరిగాయి. మనం ఏం చెప్పినా దున్నపోతు మీద వాడబడ్డట్టే.